నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం. పోస్టర్ల ఆవిష్కరణలో వైసీపీ నేతలు సురేష్ బాబు, మాసిమబాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపాటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు సురేష్ బాబు, మాసిమబాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడపలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్పై వైసీపీ నేతలు ఆవిష్కరించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని, మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ విధానాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ ఛార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడిందని తెలిపారు. ధరల పెరుగుదలతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండగా ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం అమలు చేస్తున్న పాలనకు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, అభివృద్ధి పనులలో మందగమనం, ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటుపోయి 2 ఏళ్ళు అంటే 2024 ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి, ఉచిత హామీలు ఇచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో కొనసాగిస్తూ సూపర్ 6, సూపర్ 7 అని 421 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 ఏళ్ళు పూర్తవుతుంది. 2 ఏళ్ళుగా మేము చంద్రబాబు నాయుడికి, ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక ఇస్తూనే ఉన్నాం. మీడియా ద్వారా కానీ ధర్నాలు, రాస్తారోకలు చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చినారు. అవన్నీ ప్రజలకు నెరవేర్చండి అని ఎన్ని తులుపు చెప్పినా కానీ ప్రభుత్వం మొండి చేయి చూపడం జరిగింది. 2 ఏళ్ళు అయిపోయినాయి. ఈరోజు ఎన్నికల్లో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని లక్షలాది మందికి, యువతకి, మహిళలకి, విద్యార్థులకి, అందరికీ, రైతులకి నట్టేట ముంచిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరుచుకొని 2 సంవత్సరాలు తంది చెప్పిన హామీలని నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వకి మోసం చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగ వృత్తి 3000 కల్పిస్తానని చెప్పి రాష్ట్రంలో ఎంతోమంది యువత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేకుంటే మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు అని ఎంతో ఆశగా చూశారు. ఈ 2 సంవత్సరాల్లో యువతకు కాదు కదా, అందరికీ మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్ని హామీలు నేను ఇచ్చాను, సూపర్ 6 నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాను, P4 అనుసంధానం చేశాను, రాష్ట్రాన్ని నేను చెప్పిన హామీలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వస్తున్నా అని చెప్పి కళ్ళబుల్లి మాటలు వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా చెప్తున్నారు తప్ప ఒక్క ఉద్యోగం కాదు కదా, ఒక అటెండర్ ఉద్యోగం కూడా వచ్చిన పాపాన పడలేదు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ యువతకి 136,000 ఉద్యోగాలు అట్ ఎ టైం పాదరక్షంగా ఎక్కడ కానీ లోటుపాటు లేకుండా మెరిట్ స్టూడెంట్స్కే అవకాశం కల్పించిన ఘనత మా జగన్మోహన్ గారి. ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో కేవలం
16,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ 16,000 ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద దొంగ సర్టిఫికేట్తో మహారాష్ట్రలో ఉన్న సర్టిఫికేట్ తీసుకొచ్చి 18 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించి కొన్ని వేల మందికి యువతకి మోసం చేసిన ప్రభుత్వం, దగా చేసిన ప్రభుత్వం. నిజంగా మహిళలైతే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాలో 2.5 కోటి పైచిలకు మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు అందరికీ కూడా నెలకి 18,000 చొప్పున, సంవత్సరానికి 18,000. 2 ఏళ్ళు గడిచింది. ఇప్పటికి సంవత్సరానికి 2.5 కోటి జనాభాకి 15 నిండిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో మనకు 5 కోట్ల జనాభా ఉంది. అంటే 2.5 కోటి జనాభా మహిళలు ఉన్నారు ఓటు హక్కు కలిగిన వాళ్ళే. వాళ్ళు బిలో పావర్టీ లైన్ వేసుకుంటే 2 కోట్ల మంది ఉన్నారు. 2 కోట్లు ఇంటూ 18,000 వేసుకుంటే 32,000 కోట్ల రూపాయలు. అంటే 2 సంవత్సరాలకు సరాసరి 64,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దగా చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు. 20 లక్షల మందికి ఇంటూ 18,000 వేసుకుంటే 1836 అంటే 3,600 కోట్ల రూపాయలు దగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా చూస్తూ పోతే బీసీ, మైనార్టీ, ఎస్సీ సోదరులకు అందరికీ కూడా 50 నిండిన వాళ్ళకందరూ కూడా పింఛన్ ఇస్తా కార్యక్రమం చేస్తా అని చెప్పినాడు. ఈరోజు మా ప్రభుత్వంలో 2024 మా ప్రభుత్వం వచ్చినప్పుడు 36 లక్షల పింఛన్లు ఉండేది. 66 లక్షల పింఛన్లు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ అయితే, ఈరోజు 2024 మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 66 లక్షల పింఛన్లు, 10 లక్షల కోత కోసి కేవలం పింఛన్లు 1వ తారీఖున నువ్వు, మీ సామాజిక వర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు అందరూ కూడా 1వ తారీఖున ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి తప్ప మేము ఇచ్చిన ఒక కొత్త పింఛన్ కూడా శాంక్షన్ చేసిన పాపార పోలేదు. అంటే 66 లక్షల్లో 2 ఏళ్ళకు గాను కొత్త పింఛన్ ఒకటి రాలే. జన్జీ జనరేషన్ ఈరోజు వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మన ప్రభుత్వాన్ని, మన నాయకుడిని గొడ్డల పార్టీ అని మాట్లాడే విధాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు మౌత్ టు మౌత్ రేపు జరిగే సర్ ప్రోగ్రాంలో మనమందరం కూడా ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాల్ని సర్ ప్రోగ్రాంలో మన సింపతి పరులందరూ కూడా ఓటెక్కించే కార్యక్రమం కూడా అందరూ పాల్గొంటారని, దీన్ని జయప్రదం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో జూన్ 4, జూన్ 7, 8 తారీఖున, 12 తారీఖున ప్రతి ఒక్క కార్యకర్త, యువత, విద్యార్థి, మహిళా విభాగం, అనుబంధ సంఘాలైన అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి పుస్తకాన్ని ఈరోజు మేము ఆవిష్కరించడం జరిగింది. నిజంగా 2 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఎంత ప్రజలకు మేలు జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చినారు అనేది మనం పరిశీలించినట్లయితే, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, సూపర్ 6, సూపర్ 7 ఏ పథకాలు కూడా అమల్లోకి రావడం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటి నవరత్నాలు 2 సంవత్సరాలు కరోనా కాలంలో ₹1 ఆదాయం లేకపోయినా మాట మీద నిలబడి కష్టపడి ప్రతి చెప్పినటువంటి నవరత్నాలు ప్రతి భాగాన్ని కూడా, ప్రతి పార్టును కూడా నెరవేర్చడం జరిగింది. ఈయన 2 సంవత్సరాలు అవుతున్నా ఏ కరోనా లేకపోయినా కూడా ఆడబిడ్డ నిధి అన్నాడు. 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకు ఎంత ఇస్తామన్నాడు? ప్రతి నెల ఎంత ఇస్తామన్నాడు? 1,800 రూపాయలు ఇస్తామన్నాడు. ఏది ఇక్కడ లేదు. నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఉద్యోగం అన్నా ఇస్తాం, 20 లక్షల ఉద్యోగం అన్నా ఇస్తాం, లేకపోతే ప్రతి వ్యక్తికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నా ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. బీసీ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ కూడా అమలు చేసి చూపిస్తానన్నాడు. ఒక్కరికి కూడా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు.
అలాగే తల్లికి వందనం అన్నాడు. ఒక సంవత్సరం ఎత్తేసినాడు, రెండో సంవత్సరం కూడా దాదాపు ఒక 20% మెంబర్స్కి అందరికి కూడా 8,000 9,000 వేశాడు. నేనేమి చెప్పినాడు ఆ రోజు, 15,000 రూపాయలు వేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 వేయకుండా 2,000 రూపాయలు మిగతా నిధులకు కేటాయించుకునేదానికి, బాత్రూమ్స్ అయితేనేమి వీటి డెవలప్మెంట్ కేటాయించుకునేదానికి ఉపయోగిస్తున్నాడు. నేను ఆ విధంగా చేయను, 15,000 రూపాయలు ఖచ్చితంగా మీకు ఇస్తానన్నాడు. ఆయన తీరా వేసాలకు 13,000 8,000 9,000 ఈ తల్లికి వందనం కూడా వేయడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ అన్నాడు, అందరికి కూడా ఏ బస్సులో అయినా ఎక్కండి, ఏ బస్సులో అయినా దిగండి, ఎక్కడికైనా పోండి, ఎక్కడికైనా రండి అన్నాడు. మన తీరా వచ్చేళ్ళకి ఏం చేశాడు, 6 రకాల బస్సులకే మాత్రమే పరిమితం చేసి ఆ బస్సుల్లో మాత్రమే తిప్పుతున్నాడు. అంటే నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏం చేశాడు, అన్ని మోసాలే, చెప్పిన ఒక మాట మీద కూడా నిలబడలేదు. ఈరోజు విద్యారంగాన్ని పరిశీలిస్తాం. ఈరోజు విద్యారంగాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు అనేటటువంటి పథకం ద్వారా దాదాపు 3 దశల్లో 73,000 కోట్ల రూపాయలు పెట్టి స్కూళ్ళ అభివృద్ధిని చేయడం జరిగిందనమాట. ఆ రోజు ఎట్లుండింది, ఈ రోజు ఎట్లున్నాయో స్కూళ్ళను పరిశీలిస్తే అద్భుతంగా తయారైనాయి. అక్కడ ఉన్నటువంటి డెస్కులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఆ క్లాస్ రూమ్లో ఫ్యాన్లు కావచ్చు, లేకపోతే డిజీ బోర్డ్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతిదీ కూడా ఏమాత్రం ప్రైవేట్ సెక్టార్కి తీసిపోకుండా గవర్నమెంట్ పాఠశాలలన్నీ తీర్చిదిద్దడం జరిగింది. 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు మొత్తం ప్రైవేట్ సెక్టార్కు ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్ సెక్టార్ను అభివృద్ధి చేసి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులంతా భావి భారత పౌరులుగా బ్రహ్మాండంగా తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు తయారు చేస్తే ఈరోజు ఏమవుతున్నది, కనీసం చాక్ పీసులకు కానీ మనం ఇచ్చినటువంటి డిజిటల్ బోర్డు తయారీకి కానీ, మనం ఇచ్చినటువంటి అక్కడ ఇచ్చే వాటర్ ప్లాంట్లు కానీ అన్నీ కూడా మూలపడిపోవడం జరిగిందన్నమాట. కాబట్టి విద్యారంగంలో కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో ఎంతమంది రికమెండేషన్లు, ఒక ఉద్యోగం కావాలంటే ఎంతమంది రికమెండేషన్లు పెట్టాలి, అంటే మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పక్కన పడిపోవడం జరుగుతున్నది అనమాట. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఈ డిఎస్సి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ రంగంలో ఆయన చేసేటటువంటి ప్రతి రంగంలో కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాల మీద తప్పనిసరిగా మీరు ఒక సిట్ వేసినట్లయితే వాటికి ముందుకు పోయేదానికి వీలవుతుంది. మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా మాట్లాడితే మీది గొడ్డల పార్టీ అంటారు. ఎవరు గొడ్డల పార్టీ, ఎవరు చంద్రబాబు నాయుడును వెనకాల పరిశీలిస్తే అయితే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావు పాపం చనిపోయేదానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అక్కడి నుంచి పరిశీలిస్తే ఎవరి పార్టీ చరిత్ర ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు వీటన్నిటి మీద, ఈ అవినీతి ఆరోపణల మీద అంతా కూడా మేము ప్రజలను మేల్కొనిపోయేదానికే మండల స్థాయిలో కావచ్చు, అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, అన్ని స్థాయిల్లో కూడా 2 ఏళ్లకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి ఈ ఆరోపణల మీద ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పి, అయ్యా ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాలు అవి, ఈరోజు అమలుపరుస్తున్నటువంటి వాగ్దానాలు ఇవి అని ప్రజలను మేల్కొల్పేదానికే ఈరోజు మేము చేస్తున్న ప్రోగ్రాం అని మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలోని ప్రొద్దుటూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతంపల్లె గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థల వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి దాదాపు 15 మంది కర్రలు, కట్టెలతో ఈశ్వర్, శివ ఇళ్లపై దాడి చేసినట్లు సమాచారం. తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడంతో ఈశ్వర్, శివ, మారుతీలు తీవ్రంగా గాయపడగా మరో 2 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా మామూలు ఇంట్లో పిల్లలు అట్లా రోజు తాగుతాను అక్కడ వీళ్ళు పిల్లలు ఊరు పెట్టారు కారు కొట్టారా మాట్లాడుతూ ఉంటే రాత్రి వాళ్ళు కొట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు.
నా ఫోన్ చేసాను, మా ఊరికి వెంకట అని ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు, సార్ ఇక్కడ జరుగుతుందని ఆయన ఫోన్ చేశాను, నేను పోలీసులు చెప్పి పంపిస్తాను. వాళ్ళు వచ్చి ఊళ్ళో పనులు వచ్చి గొడవ పెట్టారు. గొడవ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, ఫోన్లో వచ్చినారు, సత్సంగా మాట్లాడు ఫోన్లో వచ్చినారు, సరైన వచ్చినారు. ఆ విద్యుత్ పక్కన వచ్చి దానికి పూర్తిపోయి ఉన్నాయి. ఆ పూర్తిపోయినని ఎరుకొట్టి గడాలతో వాటిని పగలగొట్టి మచ్చగొడ్లు కొట్టి మమ్మల్ని ముగ్గురు లోపల బాగా తల చంపండి వాళ్ళు నడిగినారు. నాకు ఇదంతా కట్టెలు తీసుకొని రాక దాంతో కట్టెలు కూడా ఆగి ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిపోయారు, చేతికి కాళ్ళకు తలకు మీ పేరేం పేరు? అది శ్రీకాంపల్లి నుంచి మనుషులు మీద పడి మధ్యాహ్నంతో మచ్చగొడతో గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి వాళ్ళు తలకు చేతులకు కాళ్ళకు ఏమో పెట్టి చుట్టుకొని అందరూ కొట్టినారు. వాళ్ళలో వచ్చేసి సీతంపల్లి ప్రకాశమోహన్ కుమార్ మిత్రుడు, ఎరువులపల్లి శేఖర్ కొడుకు, కొడాలపల్లి రామంజీయుడు, ఎరువులపల్లి లక్ష్మయ్య. వేంపల్లి పట్టణంలో వెలిసిన శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వెంకటరత్న ఆధ్వర్యంలో శ్రీ సద్గురు త్యాగరాజస్వామి వారి గ్రామోత్సవం వైభవపేతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు గణేష్ నేతృత్వంలో ఉదయం త్యాగరాజ మూలమూర్తికి పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేంపల్లె పట్టణ పురవీధుల్లో మేళతాళాలు, బాణసంచల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటాన్ని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని త్యాగరాజస్వామి వారిని దర్శించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణమని వైసీపీ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ను సతీష్ కుమార్ రెడ్డి ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పింఛన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఎన్నికల్లో ప్రకటించినట్లుగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇవ్వడంలో విఫలమైందన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయం వద్ద పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్న ఆయన ప్రభుత్వం వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పింఛన్ అర్హులతో కలిసి సచివాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో సంక్షేమ హామీలిచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో అమరావతిపైన దృష్టి సారించి ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, పోరాట కార్యక్రమాలు చేపడతామని సతీష్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా భ్రమ కల్పించి అనేక హామీలు ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని 6 ప్రధాన కార్యక్రమాలు, దానికి తోడు 143 ఇతరత్ర హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనేటువంటి విషయం తెలిసి సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు
అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ, రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు, వీరి దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి విశ్వసనీయత కల్పించకుండా ఈ రోజుకి కూడా ప్రతి నిమిషము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా జగన్ నామ స్మరణమే. ఈ రోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రాత్రిళ్ళు వాళ్ళకు నిద్ర కూడా పట్టడంలా. అందుకే ఏ మీటింగ్ చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారో దానికి రెట్టింపు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్థానం ఉంది. దాన్ని చూసి భయపడిపోయి ఈ రోజుకి కూడా ఈ ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కు ఒకటే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఏ రోజు కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల వీళ్ళు చిత్తశుద్ధి చూపించలేదు. ఈ సందర్భంగా 2 ఏళ్లు వాళ్ళ పాలన ముగిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో చూపించడం, ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని తీసుకొని పోయి అవి అమలు అయ్యాయా లేదా అని చెప్పి ప్రజలకు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఏ మహిళ కన్నా ఈ యొక్క డబ్బులు వచ్చినాయా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి జనాన్ని కోరుకుంటున్నాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగాలన్నా ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ హామీ ఎక్కడైనా ఆచరణకు సాధ్యమైందే? ఆచరణకి దీని గురించి ఎక్కడన్నా మొదలు పెట్టారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మూడో హామీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 రూపాయలు ప్రతి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. మొట్టమొదటి సంవత్సరం పెద్ద గుండు సున్నా, రెండో సంవత్సరం వచ్చినప్పటికీ 13,000 కొంతమందికి, 10,000 కొంతమందికి, 8,000 కొంతమందికి ఏ రకంగా చేశారో ఎవరికి అర్థం కాని రకంగా ఈ యొక్క హామీని చేశారు. గ్యాస్ ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6 గ్యాస్ సిలిండర్ రావాలా. ధైర్యం ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ ఊరికి రావాలో, ఏ మండలానికి రావాలో చెప్పి మేము రెడీగా ఉంటాం. 3వ సిలిండర్ అందినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడేమో ఒకటి నాకు చూపించమని చెప్పండి. సో అదొక అట్టర్ ఫ్లాప్. సో ఈ రకంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నీరుగార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడము, జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా డిఫేమ్ చేయాలని ఆలోచన చేయడం తప్పితే వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఈరోజు అమలుకు, ఆచరణకు సాధ్యంగా దూరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం పెన్షన్ల గురించి మాట్లాడినారు. ఎక్కడైనా ప్రతి రోజుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు 40 లక్షల పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయే టైంకు 65 లక్షల పెన్షన్లకు ఆ రోజు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని తీసుకొని పోయినారు. ఎందుకంటే అర్హత రోజు రోజుకు వయసు పెరిగిన వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు తక్కువ ఉన్నారు, 60 ఏళ్ళు దాటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెరుగుతూ పోతారు. అట్లా 40 లక్షలు 43 లక్షల్లో ఉన్నటువంటి పెన్షన్దారుల జాబితా జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 65 లక్షలు అయింది. మరి ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారంటే 60 లక్షల కంటే తక్కువ మందికి ఇస్తారు. ఎట్లా తగ్గిపోతుంది నాకు అర్థం కావడంలే. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే 4,000 రూపాయల పెన్షను, 4,000 రూపాయల పెన్షను ప్రతి ఒక్కరికి ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటానే ఇస్తామని చెప్పారు. వీళ్ళు చెప్పినటువంటి హామీ అమలు చేయాలంటే దాదాపు కనీసం అంటే
ఒక కోటి పెన్షన్లు తప్పకుండా మంజూరు చేయాలి. కానీ 65 లక్షలు ఉండింది కాస్త ఈరోజు 60 లక్షలకు దిగజారింది. కొన్ని లక్షల మంది ఈరోజు సెక్రటేరియట్ ముందర దరఖాస్తులు పెట్టుకొని కాసుకొని ఉంటారు. ఈరోజు అది ఓపెన్ కావడంలా. త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్హత సాధించి 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలను కానీ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను కానీ వాటితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటి అర్హత సాధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేసేటువంటి కార్యక్రమం కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు మసిపూసి మాదిరికాలు చేయాలంటే కాదు, మసిపూసేదానికి కొంచెం సమయమే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు నువ్వు చేసినటువంటి పన్నాగం ఆ రోజు ఫలించింది. తక్కువ సమయం ఉంది, మేము కూడా అప్రమత్తంగా లేము. మీ రకంగా మీకున్నటువంటి సోషల్ మీడియా, మీకున్నటువంటి ఎల్లో మీడియా, వీటి సహకారంతో మీరు రకరకాల అభాండాలు ఆ రోజు మా మీద వేశారు, ప్రజలు నమ్మినారు. కానీ ఈ రోజు ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో కనీసం 0.1% అంటే ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే కనీసం 1 లక్ష మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ మీద నాకు తెలియదు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఒక 100 మంది చూసింటారా? సెక్రటేరియట్ ఒక 200 మంది చూసింటారా? అంటే నియోజకవర్గానికి ఒక 200 మంది చూసుకున్నా కూడా కనీసం 1 లక్ష మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ పేరు చెప్పి దాన్ని మసిబూసి ఏందో అద్భుతాలంతా చేస్తానని చెప్పి ఎక్కడా లేనటువంటి రేట్లు ఇచ్చి ఒక మారుమూల ప్రాంతంలో తీసుకొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి నిధులన్నింటి దుర్వినియోగం చేస్తున్నావో తప్పకుండా ప్రజలు నిన్ను నిలదీస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజు క్యాపిటల్ పేరు మీద నువ్వు చేసినటువంటి రాజధాని ముసుగులో నువ్వు చేసినటువంటి అవినీతిని తొందరలోనే ఎంటగడతాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే మావిగన ఉందో అది 100కి 100 ఆచరణ సాధ్యము. దానివల్ల మాత్రమే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది తప్పితే నీ మాదిరి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకొని పోయి కేవలం నీకు నీ కుటుంబ సభ్యులకు దోపిడీ చేసుకునేదానికి అవకాశం ఉంది తప్పితే దీనివల్ల ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం. పోస్టర్ల ఆవిష్కరణలో వైసీపీ నేతలు సురేష్ బాబు, మాసిమబాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.